ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను చేపల ఈగురు ఆడుతున్నానండి. కొరమేను ముక్కలండి. నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈగురు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మిక్సీ కొట్టుకుంటానండి. చూడండి, నేను ఉల్లిపాయ గుజ్జు పెట్టుకున్నానండి. టమాటా కూడా గుజ్జు పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కోసుకున్నానండి. ఇలాగ ఇప్పుడు దాకా పెట్టండి. ఇప్పుడు సింపుల్గా అయిపోయేలాగండి. చేపలు వేస్తున్నాను. ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి సింపుల్గా అయిపోయిందండి. కలిపి పెట్టేసుకోవడమే, వేయక్కర్లేదు. నేను ఈగురు పెడుతున్నానండి. పులుసు కదా, కొరమేను ఈగురు పెట్టుకోవాలి. పసుపు 1/2 స్పూన్ పసుపు అండి. చేపల కింద ఎక్కువ కారం ఆడుతుంది. నేను 3 స్పూన్లు వేసాను. చాలా పోతే వేసుకోవచ్చు. కల్లుప్పు వేస్తున్నానండి సరిపడగా. చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు చూసుకొని. ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇదంతాను కలుపుకున్నాక మన కారం ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. సింపుల్గా అప్పటికప్పుడు అవ్వాలంటే ఇలా కలుపుకొని పెట్టేసుకోండి. అప్పుడు గమ్మున అయిపోతుందండి. ఇగురైతే ఇంతే. చుమ్ముడు వేసుకున్నానండి నేను. గ్యాస్ మీద పెట్టుకుందామండి. నేను వెలిగించేసాను గ్యాస్. ఇప్పుడు మూత పెడదామండి. ఒకసారి ఉడుకుతుంది, మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. ఉడిపోతుందని భయం. మళ్ళీ మూత పెట్టుకుందాం. బాబు చూడచ్చు. ఎల్లుల్లిపాయ జీలకర్ర దంచుకుంటున్నానండి. కొరమేను ముక్కలకి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తే ఎగురు వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. మసాలా లైట్గా వేసుకోవాలి, కానీ ఎక్కువ టేస్ట్ ఎల్లుల్లిపాయ జీలకర్ర. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకున్నామండి. నేను నూరు పెట్టుకున్నాను కదా. కొంచెం మసాలా వేస్తున్నానండి. ధనియాల పొడి వేస్తున్నానండి. చూద్దాం. జీలకర్ర పొడి కూడానండి. జీలకర్ర పొడి ఇలా ఇట్టుకండి. ఇది ఎల్లుల్లిపాయ జీలకర్ర కలాలి కదా, అందుకు ఇలా అనుకుంటున్నాను. ఎల్లుల్లిపాయ జీలకర్ర ముద్దగా నూరుకున్నాను కదండి, కలాలని ఇలాగ అన్నాను. మళ్ళీ ముక్క ఇడిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పుతున్నానండి. ఎల్లుల్లిపాయ జీలకర్రలో కొంచెం అల్లం వేసి దంచానండి. అది కూడా వేసేసాను, మీకు చెప్పలేదు. చూద్దామండి. అయిపోయిందండి. కట్టేస్తే ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని అయిపోయింది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్.